ఇంతవరకు బ్రహ్మలోకంతో సహా సమస్తమైనటువంటి లోకాల యొక్క అనిత్యత్వాన్ని గురించి చెప్పి ఇప్పుడు భగవంతుడి యొక్క నిత్యత్వాన్ని, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని, భగవంతుడి యొక్క శ్రేష్టత్వాన్ని చెప్పబోతూ ఉన్నారు. 20వ శ్లోకం చూడండి. పరస్తస్మాత్ భావోన్యః వ్యక్తో వ్యక్త సనాతనః యస్య సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. తస్మాత్ అందువల్ల భావః అన్యః దానికన్నా వేరైనటువంటిది పరః శ్రేష్టమైనటువంటిది. అవ్యక్తః అవ్యక్తాత్ అవ్యక్తః అవ్యక్తం కన్నా కూడా అవ్యక్తమైనటువంటిది. అంటే ఇంద్రియాలకి అగోచరమైనటువంటిది. ఇంద్రియాలకు అగోచరమైనటువంటి దానికన్నా అగోచరమైనటువంటిది. అంతేకాదు సర్వేషు భూతేషు నశ్యత్సు సమస్తమైనటువంటి ప్రాణికోట్లన్నీ నశించిపోయినప్పటికీ కూడా సహ నా వినశ్యతి అది మాత్రం నశించిపోయేది కాదు. ఏది? ఆ పరమాత్మ అని పరమాత్మ యొక్క గొప్పతనాన్ని గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. దానికన్నా వేరైనటువంటిది శ్రేష్టమైనటువంటిది. దేనికన్నా? ఆ బ్రహ్మలోకం కన్నా. ఆ బ్రహ్మలోకంతో సహా అవ్యక్తంలోకి పోతుంది కనుక ఆ అవ్యక్తం కన్నా వేరైనటువంటిది, ఆ అవ్యక్తం కన్నా శ్రేష్టమైనటువంటిది, సూక్ష్మమైన దానికన్నా సూక్ష్మమైనటువంటిది, అవ్యక్తం కన్నా అవ్యక్తమైనటువంటిది, సమస్తమైనటువంటి ప్రాణికోటి నశించినప్పటికీ నశించకుండా శాశ్వతంగా ఉండేటువంటిది అదిగో ఆ పరమాత్మ అని ఇక్కడ తెలియజెప్తూ ఉన్నారు. ఎన్ని పుణ్యకర్మలు చేసినప్పటికీ, ఏ లోకాలకు వెళ్ళినప్పటికీ పునర్జన్మ తప్పదు. పునర్జన్మ ఉన్నది అని అంటే కష్టాలు, దుఃఖాలు, బాధలు అన్నీ కూడా ఉన్నట్టే. మరి పునర్జన్మ లేకుండా చేసుకోవాలంటే, జన్మ రాహిత్యాన్ని పొందాలంటే ఏమిటి ఉపాయము అనేటువంటి దానికి సమాధానంగా ఇంతకు ముందే చెప్పడం జరిగింది. ఏమని? నన్ను కనుక చేరుకున్నట్లయితే మళ్ళీ జన్మించే పని లేదు. మాముపేక్షతు పునర్జన్మ నా విద్యతే. నన్ను కనుక చేరుకుంటే ఇక పునర్జన్మ లేదు. ఏ లోకానికి పోయినా ఆ బ్రహ్మ భువనాల్లోకాహ, ఏ లోకానికి పోయినా సరే మళ్ళీ తిరిగి రావాల్సిందే. నన్ను చేరుకుంటే మాత్రం అక్కర్లేదు అని పరమాత్మ ఇంతకు ముందే చెప్పడం జరిగింది కనుక మనకు మళ్ళీ జన్మ లేకుండా పోవాలంటే మనం పరమాత్మని చేరుకోవాల్సిందే. మరి పరమాత్మని చేరుకోవాలంటే ఆ పరమాత్మ ఎలాంటి వాడు, ఆయన యొక్క స్వరూప స్వభావాలు ఏమిటో, ఆయన యొక్క గొప్పతనం ఏమిటో మనకు తెలియాలి. అందుకోసమే ఇక్కడి నుంచి ఆ పరమాత్మ యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఉన్నారు. ఏమి చెప్తున్నారు? బ్రహ్మ యొక్క పగటి కాలంలో అంటే కల్పంలో సమస్తమైనటువంటి ప్రాణికోటి అవ్యక్తంలో నుంచి వ్యక్తంలోకి వస్తుంది, కొంతకాలం ఉంటుంది. కొంతకాలం అంటే బ్రహ్మ యొక్క పగటి కాలం 432 కోట్ల సంవత్సరాలు మన యొక్క సంవత్సరాలు. ఆ 432 కోట్ల సంవత్సరాల కాలం కూడా సృష్టి అంతా కూడా అలాగే ఉంటుంది. ఆ తర్వాత బ్రహ్మకి రాత్రి కావటంతో అంటే ప్రళయకాలం కావటంతో ఈ ప్రాణికోటి సమస్తము కూడా అవ్యక్తంలోకి వెళ్ళిపోతూ ఉంది. ఈ విషయాన్ని ఇంతకుముందే మనం తెలుసుకున్నాం. అంటే బ్రహ్మ యొక్క ఆయుర్దాయం ఉన్నంత వరకు, బ్రహ్మ యొక్క ప్రతిరోజు పగలిపూటేమో సృష్టి వస్తూ ఉంటుంది, రాత్రి కాగానే సృష్టి పోతూ ఉంటుంది, మళ్ళీ తెల్లవారటంతో సృష్టి వస్తుంది, మళ్ళీ రాత్రి కావటంతో సృష్టి పోతూ ఉంటుంది. ఆయన రాత్రి వాళ్ళన్నీ ఈ రకంగా సృష్టి వస్తూ పోతూ ఉంటాయి. అయితే ఆయన యొక్క ఆయుర్దాయం ఎప్పుడైతే పూర్తి అయిపోయిందో అప్పుడు ఈ ప్రాణికోట్లు మొత్తం కూడా, అప్పటికి ఉన్నటువంటి ప్రాణికోట్లు మొత్తం పంచభూతాలతో సహా సమస్తము కూడా ఆ బ్రహ్మదేవుడితో సహా అవ్యక్తంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి బ్రహ్మ యొక్క ఆయుర్దాయం పూర్తయిందంటే సమస్త సృష్టి లేదు. అంటే ఈ 14 లోకాలు కూడా ఉండవు. అంటే ఈ బ్రహ్మాండం అంతా ఉండదు. అంటే ఈ పంచభూతాలు కూడా ఉండవు. సమస్తమైనటువంటి ప్రాణికోటి ఏది కూడా మిగిలేది లేదు. మళ్ళీ ఎప్పుడండి ఈ సృష్టి జరిగేది? మళ్ళీ కొత్త బ్రహ్మ వచ్చినప్పుడు, మళ్ళీ కొత్తగా బ్రహ్మ వస్తాడు. ఈ బ్రహ్మ
ఆయుర్దాయం తీరిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా బ్రహ్మ వస్తాడు. ఆ బ్రహ్మ వచ్చినప్పుడు మళ్ళీ అవ్యక్తంలో నుంచి అదిగో ఆ సృష్టి మొత్తం కూడా మళ్ళీ వస్తుంది. అంటే బ్రహ్మతో సహా సమస్తమైనటువంటి లోకాలు, ఈ బ్రహ్మాండం అంతా కూడా అనిత్యమైనటువంటిదే అనే విషయం మనకి దీంతో స్పష్టం అవుతా ఉంది. దీనికన్నా మరి వేరైనటువంటిది అంటే బ్రహ్మతో సహా అన్ని లోకాలకి ఆధారమైనటువంటి ఆ అవ్యక్తం ఏదైతే ఉందో, బ్రహ్మతో సహా ఈ సమస్త బ్రహ్మాండము ఏ అవ్యక్తంలోకి పోతా ఉందో ఆ అవ్యక్తం కన్నా కూడా ఇంకా వేరైనటువంటిది ఒక సత్తా ఉంది. ఏమిటా సత్తా? అదే పరమాత్మ. సత్తాయే పరమాత్మ. అయితే ఆ పరమాత్మ ఎటువంటిది, ఎలాంటిది, దాని యొక్క లక్షణాలు ఏమిటి, దాని యొక్క శ్రేష్టత్వం ఏమిటి అని అంటే ఇక్కడ కొన్ని లక్షణాలు చెప్పారు. పరహ శ్రేష్టమైనటువంటిది, అవ్యక్తాత్ అవ్యక్త అవ్యక్తం కన్నా కూడా అవ్యక్తమైనటువంటిది, సనాతన సనాతనమైనటువంటిది, సర్వేషు భూతేషు నశ్యత్సు సమస్తమైనటువంటి ప్రాణికోట్లన్నీ నశించిపోయినప్పటికి కూడా స నా వినశ్యతి ఆ పరమాత్మ మాత్రం నశించిపోయేవాడు కాదు అని ఇక్కడ 4 ముఖ్యమైనటువంటి లక్షణాలు పరమాత్మ యొక్క లక్షణాలని చెప్పడం జరిగింది. ఈ 4 లక్షణాలు ఏమిటో మనం ఒకసారి విచారణ చేసుకోవాలి. పర అంటే శ్రేష్టమైనటువంటిది అని. ఎందువల్ల శ్రేష్టమైనటువంటిది? పరమాత్మ ఎందుకు శ్రేష్టం? ఈ అవ్యక్తం కన్నా, ఈ బ్రహ్మ కన్నా, ఈ సృష్టి కన్నా, వీటన్నిటికన్నా కూడా పరమాత్మ ఎందుకు శ్రేష్టం అని అంటే బ్రహ్మదేవుడితో పాటుగా బ్రహ్మలోకం, మిగిలిన లోకాలు 14 లోకాలు అన్నీ కూడా అవ్యక్తంలోకి వెళ్ళిపోతున్నాయి. ఏమిటో అవ్యక్తం అని అంటే మాయ. మరి ఆ మాయ కన్నా కూడా అంటే అన్ని లోకాలని మింగేసి లేదా అన్ని లోకాలకి ఆధారంగా ఉన్నటువంటి ఆ మాయ కన్నా కూడా ఈ పరమాత్మ శ్రేష్టమైనటువంటిది అని ఇక్కడ చెబుతున్నారు. ఎందుకనంటే ఆ మాయకి కూడా అధిపతి అయినటువంటి వాడు ఈ పరమాత్మ. ఈయన మాయాధిపతి, మాయకి కూడా అధిపతి, మాయని కూడా తన యొక్క అధీనంలో ఉంచుకునేటువంటి వాడు. అందువల్ల ఆ మాయ కన్నా, ఆ అవ్యక్తం కన్నా శ్రేష్టమైనటువంటి వాడు పరమాత్మ. సర్వోన్నతమై సర్వశ్రేష్టమైనటువంటి వాడు. పైగా మరొక విషయం ఏమిటంటే ఆ మాయ ఉన్నదంటే అది పారమార్థిక సత్యం కాదు. అంటే అది ఎప్పుడూ నిజంగా ఉండేది కాదు, అది మాయ. మాయ అంటే యా మా సా మాయ అన్నారు. ఏది లేదో అది మాయ అన్నారు. అంటే లేనిదే కానీ మనకు ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకని అనిపిస్తూ ఉంది? మన అజ్ఞానం కారణంగా అనిపిస్తూ ఉంది. ప్రపంచం లేకపోయినా ప్రపంచం ఉన్నట్టుగా మనకి ఎందుకు అనిపిస్తుంది? అజ్ఞానం వల్ల అనిపిస్తుంది. దేహాదులు లేకపోయినా దేహం ఉన్నట్టుగా ఎందుకు అనిపిస్తుంది? అజ్ఞానం వల్ల అనిపిస్తుంది. మరి పాము లేకపోయినా పాముని ఎందుకు అనిపిస్తుంది? చీకటి వల్ల అనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ నిజంగా మాయ అనేటువంటిది లేనే లేదు, కానీ మన అజ్ఞానంలో మాత్రం ఉన్నట్టుగా అనిపిస్తుంది. మన అజ్ఞానం ఎంతకాలం ఉందో మాయ అంతకాలం ఉంటుంది. మన అజ్ఞానం ఎప్పుడైతే పోద్దో అప్పుడు మాయ కాస్త పోయి. ఎంతకాలం అయితే చీకటి ఉంటుందో అంతకాలం పాము అని భ్రమపడతా ఉంటాం. చీకటి ఎప్పుడైతే పోయిందో పాము కాస్త అదృశ్యం అయిపోతుంది. కాబట్టి ఈ మాయ అనేటువంటిది పారమార్థిక సత్యం కాదు. మరి పరమాత్మ పారమార్థిక సత్యం. ఆయన త్రికాలాల్లో ఉండేటువంటి వాడు, త్రికాలాలకి అతీతమైనటువంటి వాడు. కాబట్టి ఆయన త్రికాలాతీత సత్యం. పరమాత్మ కాలాల్లో ఉంటాడు, కాలాలకి అధిపతిగా ఉంటాడు, కాలాలకి అతీతంగా కూడా ఉంటాడు. అందుకే ఆయన్ని పరహ శ్రేష్టమైనటువంటి వాడు అన్నారు. ఇక రెండవది ఏంటంటే అవ్యక్త అవ్యక్త అన్నారు. అవ్యక్తం కన్నా కూడా అవ్యక్తమైనటువంటిది అని. ఇప్పుడు అవ్యక్తమైనటువంటి మాయ ఎవరికైనా కంటికి కనిపిస్తుందా? మాయ ఎక్కడ కనిపిస్తుంది? ఆకాశమే కనిపించలా, మాయ ఎక్కడ కనిపిస్తుంది? కాబట్టి మాయ అనేది కనిపిస్తుంది. ఈ లోకాలు ఏమైనా కనిపిస్తున్నాయో మనకి? అవి కనపడవు. ఎందుకంటే అవన్నీ సూక్ష్మమైనటువంటివి కనుక. మరి ఇవన్నీ కనుక సూక్ష్మమైనవి, కంటికి కనిపించినటువంటివి కనుక అయితే, కంటికే కాదు ఏ ఇంద్రియాలకి కూడా అందుకోవటానికి వీల్లేనటువంటివి కనుక అయితే, మరి పరమాత్మ సంగతి ఏమిటంటే ఈ అవ్యక్తం కన్నా ఇంకా అవ్యక్తమైనటువంటి వాడు. అంటే ఈ సూక్ష్మమైనటువంటి వాటికన్నా ఇంకా సూక్ష్మమైనటువంటి వాడు. అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది పరమాత్మ అని. అవ్యక్తానికి కూడా అవ్యక్తమైనటువంటిది.
నిజంగా ఈ అవ్యక్తం లేదా మాయ పరమాత్మని ఆశ్రయించుకొని ఉంటుంది. మరి మాయ పరమాత్మను ఆశ్రయించుకొని ఉంటుంది కదా, మరి పరమాత్మ ఎవరిని ఆశ్రయించుకొని ఉంటాడు? మాయను ఆశ్రయించుకొని ఉంటాడా? ఆహా, పరమాత్మకి ఎవరిని ఆశ్రయించుకోవాల్సినటువంటి కర్మ బట్టల. ఆయన సర్వస్వతంత్రుడు, ఆయన మాత్రమే ఉన్నాడు. ఆయన నిజంగా ఎవరిని ఆశ్రయించుకున్నాడంటే ఆయన కంటే వేరుగా ఇంకెవరో ఉన్నట్టు ఒప్పుకోవాలి మనం. కాబట్టి ఆయన ఎవరిని ఆశ్రయించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆయన శాశ్వతమైనటువంటి వాడు, నిత్యుడైనటువంటి వాడు, ఎల్లప్పుడూ ఉండేటువంటి వాడు, త్రికాల సత్యమైనటువంటి వాడు, త్రికాలాతీతమైనటువంటి వాడు. అందువల్ల ఆయనకి ఎవరిని ఆశ్రయించాల్సినటువంటి పని లేదు. అందుకని ఆయన అవ్యక్తాత్ అవ్యక్త అన్నారు. మూడవది సనాతన అన్నారు. సనాతనం అంటే అబ్బో చాలా పూర్వకాలం వాడండి అని. నిజంగా చెప్పాలంటే ఈ మాయ అనేటువంటిది అజ్ఞానం ఉన్నంత వరకే అని చెప్పుకున్నాం మనం. మాయ ఎంతకాలం ఉంటుందంటే మన అజ్ఞానం ఉన్నంత వరకు మాయ ఉంటుంది, మన అజ్ఞానం పోతే మాయ ఉండదు. ఇప్పుడు ఆ గోడ తెల్లగా ఉంది కదా, మనం కనుక ఎర్ర కళ్ళజోడు పెట్టుకుంటే ఎట్ట కనపడుద్ది? ఎర్రగా కనపడుద్ది. ఆ ఎర్రగా ఎంతసేపు కనపడుద్ది అండి? నీ కళ్ళజోడనంత వరకు కనపడుద్ది. నీ కళ్ళజోడు ఎప్పుడైతే తీసేసావో ఆ ఎరుపు కూడా అప్పుడే పోయింది. అదే ప్రకారంగా నీ అజ్ఞానం కారణంగా నువ్వు అజ్ఞానంలో ఉండబట్టి ఈ మాయ అనేటువంటిది ఉంటుంది. మాయ ఎంతకాలం ఉంటుందండి? నీ అజ్ఞానం ఉన్నంత వరకు ఉంటుంది. అజ్ఞానం అనేటువంటి కళ్ళజోడు నీకు ఉన్నంత వరకు ఉంటుంది. ఈ అజ్ఞానం అనేటువంటి కళ్ళజోడు తీసేసావా ఆ మాయ అనేటువంటిది కూడా లేకుండా పోతుంది. కాబట్టి అజ్ఞానం ఉన్నంత వరకే మాయ ఉన్నది, బ్రహ్మదేవుడు ఉన్నాడు, సృష్టి ఉన్నది, 14 లోకాలు ఉన్నాయి, మనం ఉన్నాము, ఏదో చేస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎంతవరకు? ఈ కళ్ళజోడు ఉండే అజ్ఞానం అనేటువంటి కళ్ళజోడు, అదిగో అది ఉన్నంత వరకు. ఈ అజ్ఞానం కనుక నశించిందా అన్నీ మాయమైపోతాయి. నిజంగా ఉన్నదేదో అదే ఉంటుంది. ఇందా చెప్పుకున్నాం, కళ్ళజోడు తీసేస్తే ఏముంటుంది? తెల్లని గోడ ఉంటుంది. కళ్ళజోడు ఉన్నప్పుడు ఏమైంది? ఆ ఎర్ర కళ్ళజోడు ఉన్నప్పుడు ఎర్రగా కనపడుతుంది. పచ్చ కళ్ళజోడు పెట్టుకుంటే పచ్చగా కనపడుతుంది. అంటే అక్కడ ఎరుపు పచ్చ అక్కడ ఉన్నాయా? అక్కడ లేవు, మన కళ్ళజోడు వల్ల ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మన అజ్ఞానం కారణంగానే ఇదంతా, ఈ మాయ అంతా ఉంది, ఈ సృష్టి అంతా ఉంది, బ్రహ్మాండం అంతా ఉంది. ఎప్పుడైతే మనం ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకున్నామో ఇది ఏదీ లేకుండా పోతుంది. ఇది ఏదీ లేకుండా పోతే అసలు ఉందేదో అది ఉంటుంది. అసలు ఏమున్నది? పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మ ఇలా మనకు కనపడతా ఉంది. కాబట్టి ఇదంతా పోయిన తర్వాత పరమాత్మ మాత్రమే ఉంటుంది. అందువల్ల ఆ పరమాత్మ ఎప్పుడూ ఉండేది, సనాతనమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది కనుక అది ఆది అంతము లేకుండా, ఆద్యంతాలు లేకుండా ఉండేది. అందుకని ఆద్యంతరహితమైనటువంటిది పరమాత్మ అన్నారు. ఉన్నదొక్కటే పరమాత్మ, దానికి ఆది అంతాలు లేవు, ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకనే సనాతనం. ఇక సర్వేషు భూతేషు నశ్యత్సు స నా వినశ్యతి. సమస్తమైనటువంటి భూతాలు నశించిపోయినప్పటికి కూడా అది మాత్రం నశించదు, పరమాత్మ మాత్రం నశించేది కాదు. ఎందుకంటే పరమాత్మ దీన్ని అక్షరం అన్నారు, అక్షర పరబ్రహ్మ అన్నారు. అక్షరం అని అంటే క్షరము కానటువంటిది, నాశనం లేనటువంటిది అని. కాబట్టి అది నశించేది కాదు. మరి లోకాలు, సమస్తమైనటువంటి లోకాలు కూడా అవి నశించిపోయాయి. అవి ఉన్నా పరమాత్మ ఉంటుంది, అవి లేకపోయినా పరమాత్మ ఉంటుంది. అవి ఉన్నప్పుడు అన్నింటికీ ఆధారంగా పరమాత్మే ఉంటుంది, అవి లేనప్పుడు కూడా కేవల పరమాత్మ మాత్రమే ఉంటుంది. ఏ మార్పులు లేకుండా అలా ఉండిపోతుంది. అది శాశ్వతం, అది అవినాశి. ఇప్పుడు స్కూల్లో బ్లాక్ బోర్డ్ ఉంటుంది. ఆ స్కూల్లో ప్రతిరోజు కూడా 7 పీరియడ్స్ జరుగుతుంటాయి. ఫస్ట్ పీరియడ్లో తెలుగు మాస్టర్ వస్తాడు. వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే ఆ బోర్డు మీద అంతకుముందు ఏమన్నా కనుకుంటే చెరిపేసి దాని మీద ఆయన వ్యాకరణ సూత్రాలు రాస్తాడు, పాఠం చెప్పేస్తాడు పిల్లలకి. ఆయన వెళ్ళిపోతాడు. రెండో క్లాస్లో, రెండో పీరియడ్లోకి వచ్చినప్పటికల్లా లెక్కల మాస్టర్ వస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే ఈ బోర్డు మీద ఉన్నటువంటి వ్యాకరణ సూత్రాలన్నీ కూడా చెరిపేసి ఆయన లెక్కలు వేసి అదిగో వాళ్ళకి ఆ స్టూడెంట్స్కి చూపిస్తూ ఉంటాడు. అక్కడ ఎలా వేయాలనో, ఎలా ఆ లెక్కని సాల్వ్ చేయాలనో ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటాడు. ఆయన పీరియడ్ అయిపోయిన తర్వాత ఆయన వెళ్తాడు. హిస్టరీ మాస్టర్ వస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే ఆ బోర్డు మీద ఉన్నటువంటి లెక్కలన్నీ కూడా చెరిపేసి పూర్వవంశ రాజుల చరిత్ర అవన్నీ కూడా వేస్తాడు. దానికి సంబంధించినటువంటి పాఠం చెబుతాడు.
సరే ఆయన వెళ్ళిపోయిన తర్వాత 4వ పీరియడ్లో కెమిస్ట్రీ మాస్టర్ వస్తాడు. ఆయన ఏం చేస్తాడు, ఉన్నటువంటిదంతా కూడా చెరిపేసి అక్కడ ఏం చేస్తాడంటే ఏ రకమైనటువంటి మూలకాలు ఏ రకమైనటువంటి యాసిడ్స్తో కలిస్తే ఏ రకమైనటువంటి వాయువులు వస్తాయో అది ఆ ఫార్ములాలన్నీ కూడా దాని మీద రాస్తాయి. వాటి గురించినటువంటి వివరణ అంతా చెప్తాడు. ఈ ప్రకారంగా ఒక మాస్టర్ తర్వాత ఒక మాస్టర్ వచ్చి అంతకుముందు రాసినవన్నీ చెరిపేసి ఆ తర్వాత ఈయన మళ్ళీ కొత్తవి రాస్తుంటాడు. ఈయన పోయిన తర్వాత ఈయన చెరిపేసి ఆయన ఇంకోటి రాస్తూ ఉంటాడు. ఇట్లా రాసుకుంటా పోతూ ఉంటారు. బోర్డులో మాత్రం బ్లాక్ బోర్డులో మాత్రం ఏ రకమైనటువంటి మార్పు కూడా ఉండదు. అయితే మరి రాతలన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి కదా, ఆయన రాసినవి ఈయన రాసినవి అన్నీ కూడా చెరిగిపోతూ ఉన్నాయి. అయితే ఈ మార్పులన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఆ బ్లాక్ బోర్డు మీదనే జరుగుతున్నాయి. అందరూ కూడా దాని మీద రాస్తున్నటువంటి రాతలను చూస్తున్నారు కానీ ఆ రాతలకి ఆధారమైనటువంటి బ్లాక్ బోర్డుని మాత్రం పట్టించుకోవట్లేదు. దాని మీద ఏమి రాశారో వాటిని పట్టించుకుంటున్నారు కానీ ఆధారమైనటువంటి ఆ బ్లాక్ బోర్డుని మాత్రం పట్టించుకోరు. మరి అది కదలదు, అది నశించదు, నిరాడంబరంగా ఉంటుంది. దాని మీద రాసినటువంటి రాతలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి, నశించిపోతూ ఉంటాయి. అది మాత్రం మారకుండా కేవలంగా ఎల్లప్పుడూ ఒకే విధంగా అలా స్థిరంగా ఉంటుంది. ఇవన్నీ రాయకముందు బ్లాక్ బోర్డు ఉంది, ఇవన్నీ రాసినప్పుడు బ్లాక్ బోర్డు ఉంది, ఇవన్నీ చెరిపేసిన తర్వాత బ్లాక్ బోర్డు ఉంది. ఇవన్నీ రాయటానికి అవకాశాన్ని కల్పించింది బ్లాక్ బోర్డు. సరే అందరూ వెళ్ళిపోయిన తర్వాతను టీచర్స్ స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కూడా బ్లాక్ బోర్డు అట్లాగే ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైనా వస్తేనో మళ్ళీ అప్పుడు కూడా అట్లానే ఉంటుంది. అంటే బ్లాక్ బోర్డు మాత్రం కదలదు, మారదు, అది అట్లా ఆధారంగా ఉంటుంది. దాని మీద రాసినటువంటివి మాత్రం ఎప్పుడు మారిపోతూ ఉంటాయి, మళ్ళీ కొత్తవి వస్తూ ఉంటాయి, మళ్ళీ మారిపోతూ ఉంటాయి, అలా జరిగిపోతూ ఉంటాయి. మరి ఆ బ్లాక్ బోర్డు దేనికి ఉపయోగపడుతుంది? పిల్లలకి పాఠాలు చెప్పడానికి, వాళ్ళకి ఏదైనా రుజువులు కావాలంటే చూపించడానికి, వాటన్నిటికి కూడా బ్లాక్ బోర్డు ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా మార్పులు చెందేటువంటి అవ్యక్తం ఏదైతే ఉందో, ఈ మాయ ఏదైతే ఉందో, దానిలోకి ఇదిగో అన్నీ కూడా దాంట్లోకి పోతూ ఉన్నాయి, దాంట్లో నుంచి అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఈ రకంగా అన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అది కూడా జ్ఞానంలో ఉన్నప్పుడు కనపడకుండా పోద్ది, అజ్ఞానంలో ఉన్నప్పుడు కనపడుతూ ఉంటుంది. ఇలా అన్ని మార్పులు చెందుతూ ఉంటే మరి ఈ మార్పులన్నిటికీ ఏ మార్పు లేకుండా కేవలంగా ఆధారంగా ఉన్నటువంటిది ఒకటి ఉంది, అదే పరమాత్మ. సమస్తమైనటువంటి భూతాలు ఈ లోకంలోకి వస్తూ ఉన్నాయి, అప్పుడు పరమాత్మ ఆధారంగా ఉన్నాడు. ఎందుకనంటే పరమాత్మ అనేటువంటి ఒక శక్తి ఉండబట్టే కదా మనం అంతా మాట్లాడుతూ ఉంది, వింటూ ఉంది, పనులు చేస్తూ ఉంది, కదులుతూ ఉంది, నడుస్తూ ఉంది, కూర్చుంటూ ఉంది, నిలబడతా ఉంది, ఇవన్నీ చేస్తూ ఉంది పరమాత్మ ఉండబట్టి. అంటే ఈ సమస్తమైనటువంటి జీవులకి పరమాత్మ ఆధారంగా ఉన్నాడు. మరి జీవులందరూ కనుక లేకపోతే పరమాత్మ కూడా లేకుండా పోతాడా? ఆయన మళ్ళీ అట్టనే ఉంటాడు. ఈ జీవుళ్ళు అంటే ఈ జీవులకు కావాల్సినటువంటి శక్తిని ఆయన ఇస్తా ఉన్నాడు. ఈ జీవుళ్ళు ఎవరు లేకపోయినా కూడా ఆయన కేవలంగా ఉంటాడు. ఆ బ్లాక్ బోర్డు మాదిరిగా రాసినా ఆ బ్లాక్ బోర్డు ఉంటుంది, రాయకపోయినా ఆ బ్లాక్ బోర్డు ఉంటుంది. అలాగనే జీవుళ్ళు ఉన్నా అదిగో పరమాత్మ ఉంటాడు, జీవుళ్ళు లేకపోయినా ఆ పరమాత్మ అట్లానే ఉంటాడు. ఇక్కడ ఏ మార్పులు జరుగుతున్నా అన్నిటికీ ఆధారంగా పరమాత్మ ఉంటాడు. ఈ సృష్టి ఉన్నప్పుడు పరమాత్మ ఉన్నాడు, ఈ సృష్టి లేనప్పుడు పరమాత్మ ఉన్నాడు. ఈ సృష్టిలో మార్పులు జరుగుతున్నా ఆ పరమాత్మ ఉంటాడు. ఈ మొత్తం కూడా అవ్యక్తంలోకి పోయినా ఆ పరమాత్మ మాత్రం అలాగనే ఉంటాడు. అందుకని ఆ పరమాత్మ ఏమన్నారంటే అక్షర పరబ్రహ్మము అన్నారు. అంటే నశింపు లేనటువంటి వాడు, శాశ్వతమైనటువంటి వాడు, నిత్యమైనటువంటి వాడు, సత్యమైనటువంటి వాడు, అవినాశి అని తెలియజేస్తున్నారు. ఇది పరమాత్మ యొక్క సత్యత్వం. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అయ్యా నువ్వు సత్యమైనటువంటి దాన్ని పట్టుకుంటే, నిత్యమైనటువంటి దాన్ని పట్టుకుంటే నిత్యంగా, సత్యంగా, శాశ్వతంగా, హాయిగా, ఆనందంగా ఉంటావు. నశించిపోయే వాటిని నువ్వు పట్టుకుంటే నువ్వు కూడా నశించిపోతావు అని చెప్పటం కోసమే ఆ లోకాలన్నీ నశించిపోయాయి, పరమాత్మ శాశ్వతుడు, నిత్యుడు అని చెప్పటం. మరి పరమాత్మ ఎలాంటి వాడో తెలుసుకున్న తర్వాత మరి మన యొక్క జీవిత గమ్యం ఏదో తెలియాలి కదా. పరమాత్మ సత్యమైనటువంటి వాడు, నిత్యమైనటువంటి వాడు, ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండేటువంటి వాడు. అన్నీ నశించిపోయినా ఆయన మాత్రం నశించిపోడు. ఇంతవరకు తెలుసుకున్నాం. మరి మిగిలినటువంటి లోకాలన్నీ నశించిపోయాయని తెలుసుకున్నాం. మరైతే మన జీవిత గమ్యం ఏమిటి, మన లక్ష్యం ఏమిటి, మనం ఎక్కడికి చేరుకోవాలి, మనం ఏం చెయ్యాలి, అసలు దేనికోసం వచ్చాము ఈ లోకంలోకి మనం అనేటువంటి విషయాన్ని
మనం తెలుసుకోవాలి. అదిగో దానికోసమే తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 21వ శ్లోకం చూడండి. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. అవ్యక్తః అక్షరః ఇతి ఉక్తః. అవ్యక్తము అక్షరము ఇతి అని ఉక్తః చెప్పబడుతున్నటువంటి, అవ్యక్తము అక్షరము అని చెప్పబడేటువంటి దాన్ని పరమాం గతిం ఆహు, జీవులకి పరమగతి అని చెప్పబడుతూ ఉన్నది. అది ఈ సమస్తమైన జీవులకి పరమగతి. నీ గతి ఏమిటయ్యా అనంటే అదిగో ఆ అవ్యక్తము అక్షరమైనటువంటి పరమాత్మే అని ఆహుహు పెద్దలు చెప్తూ ఉన్నారు, మహాత్ములు చెప్తూ ఉన్నారు. యం ప్రాప్య నా నివర్తంతే, యం ప్రాప్య దేన్ని చేరుకున్న తర్వాత నా నివర్తంతే మళ్ళీ వెనక్కి రావాల్సినటువంటి అవసరం లేదో, దేన్ని చేరుకున్న తర్వాత మళ్ళీ తిరిగి రారో, అదిగో ఆ స్థానం ఏదైతే ఉందో తత్ ఆ స్థానం మమ పరమం ధామ, అది నా పరమధామము. ఇది భగవానుడు చెప్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఇక తిరిగి రావాల్సినటువంటి అవసరం లేదు, అదిగో అదే నా పరమధామము అని భగవానుడు ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నాడు. బ్రహ్మలోకం వరకు ఉన్నటువంటి లోకాలు ఏ లోకానికి పోయినా, ఎంత ఉత్తమమైనటువంటి లోకాలకు పోయినా, సమస్తమైనటువంటి స్వర్గభోగాలు అనుభవించడానికి అవకాశం ఉన్నటువంటి ఏ లోకాలకు పోయినప్పటికీ కూడా, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి రావాల్సిందే. ఎందుకని? తమలో ఉన్నటువంటి అవ్యక్తంగా ఉన్నటువంటి వాసనలు కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మఫలాలు వాసనలు, ఆ కర్మఫలాలని అనుభవించడానికి, వాసనల్ని ఖర్చు చేసుకోవడానికి ఒక దేహాన్ని ధరించి మళ్ళీ ఈ లోకంలోకి రావాల్సిందే ప్రతి వ్యక్తి కూడా. ఎప్పుడు ఏ లోకానికి వెళ్ళినా, నువ్వు పాపాలు చేసి అధోలోకాలకు వెళ్ళినా, పుణ్యకర్మలు చేసి ఊర్ధ్వలోకాలకు వెళ్ళినా, ఇక్కడ నరకయాత్రలు అనుభవించినా, అక్కడ స్వర్గ సుఖాలు అనుభవించినా, మొత్తం మీద మళ్ళీ నువ్వు తిరిగి భూలోకానికి రావాల్సిందే. ఎందుకంటే రావటం అక్కడే హాయిగా ఉంది కదా, బాగుంది కదా, ఉండొచ్చుగా. ఆహా, అలా ఉండటానికి వీల్లేదు. అక్కడ హాయిగా ఎందుకుందంటే ఇక్కడ నువ్వు పుణ్యకర్మలు చేసావు కాబట్టి వీటి ఫలితంగా అక్కడ సుఖాలు భోగాలు అనుభవిస్తావు. మరి ఇక్కడ ఎంతైతే చేసావో అంత అనుభవం అయిపోయిన తర్వాత ఇక అక్కడ ఉండిస్తారా? ఒక్క నెట్టు నెడతారు, అప్పుడు మళ్ళీ ఇక్కడికి రావాలి. మరి ఇక్కడికి ఎందుకు వస్తున్నావు నువ్వు? ఎందుకు వస్తున్నావు అంటే నీలో ఉన్నటువంటి వాసనలు కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ వాసనల్ని ఖర్చు చేసుకోవడానికి, కర్మఫలాలని అనుభవించడానికి. అందుకోసమని ఒక దేహాన్ని తీసుకొని ఈ లోకంలోకి నువ్వు తప్పకుండా రావాలి. అంటే మళ్ళీ జన్మ ఎత్తాల్సిందే ఏ లోకానికి వెళ్ళిన. అందుకనే పుణ్యకర్మలు చేసినా జన్మ ఎత్తాలి, పాపకర్మలు చేసినా జన్మ ఎత్తాలి. సరేనండి, జన్మ ఎత్తే ఏమండి నష్టం? సరదాగా ఉంటుంది కదా జన్మ ఎత్తే, బాగానే ఉంది కదా అని అనుకోవచ్చు. అంటే ఈ జన్మ ఎలాంటిది అంటే దుఃఖాలయం అన్నారు. ఇంతకుముందే చెప్పుకున్నాం, ఈ జన్మ దుఃఖాలయం, అశాశ్వతం అని. రామాలయం రాముడు ఉండేది, కృష్ణాలయం కృష్ణుడు ఉండేది, శివాలయం శివుడు ఉండేది, దుఃఖాలయం దుఃఖాలు ఉండేది. ఏమిటయ్యా దుఃఖాలయం అంటే దేహమే. కాబట్టి మళ్ళీ జన్మ వచ్చింది అని అంటే నీకు దుఃఖాలు తప్పవు. లేదండి నాకు అంత సుఖమే ఉందండి, ఉంది, కానీ ఇంకా కాసేపటికి ఏమవుతుందో తెలియదు కదా. ఇప్పుడు దుఃఖాలు ఉన్నాయి, ఇంకా కొన్నాళ్ళకి ఏమవుతుందో తెలియదు కదా. మరి ఏదైనా వియోగ దుఃఖం వచ్చుద్దో, లేకపోతే వ్యాధి దుఃఖం వచ్చుద్దో, మరణ దుఃఖం వచ్చుద్దో, ముసలితనం వచ్చి జరా దుఃఖం వచ్చుద్దో, మరి ఇంకే రకమైనటువంటి దుఃఖాలు వస్తాయి ఎవడు చూశాడు. కాబట్టి కనుక ఇది దుఃఖాలయం. అందువల్ల జన్మ ఎత్తితే దుఃఖాలు అనుభవించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ దుఃఖాలకు నిలయమైనటువంటి జన్మ కాబట్టి ఇది, పైన ఇది అశాశ్వతమైనటువంటిది కాబట్టి, అనిత్యమైనటువంటిది కాబట్టి పునర్జన్మ లేకుండా ఉంటేనే తృప్తి, శాంతి, హాయి, ఆనందం. మళ్ళీ జన్మ లేకపోతేనే హాయిగా ఆనందంగా ఉంటాం. అదే ఈ జన్మని సార్థకం చేసుకోవటం. నిజంగా ఈ మానవ జన్మని మనం తీసుకొని వచ్చింది దేనికయ్యానంటే
84 లక్షల రకాలైనటువంటి జీవరాశుల్లో పుట్టి గిట్టిన తర్వాత అపురూపంగా దుర్లభంగా లభించినటువంటి ఈ మానవ జన్మని మనం ఎట్లా సార్థకం చేసుకోవాలి అని అంటే మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవడానికి నీ ప్రయత్నం నువ్వు ఇక్కడ చేయాలి. అప్పుడే నీ జన్మను నువ్వు సార్థకం చేసుకున్నట్టు. కొంతమంది నవనాగరికులం అనుకునేటువంటి వాళ్ళు, అధునాతనం అనుకునేటువంటి వాళ్ళు ఏమంటారంటే, ఏమండి పునర్జన్మ ఉంటే తప్పే ఉందండి, మళ్ళీ జన్మెత్తి ఏముందండి, అసలు జన్మెత్తకపోతే ఏం హాయిగా ఏం ఆనందంగా ఉంటుందండి, ఎవడు చూడొచ్చాడండి, ఇక్కడ ఏదో మనం బాగా పుట్టి ఏదో సుఖాలు భోగాలు అనుభవిస్తామంటే అందరూ ఆహా ఓహో చూడండి వాడు ఎంత ఆనందంగా ఉన్నాడు అని అంటే మనకు కాస్త బాగా ఉంటుంది, గర్వంగా ఉంటుంది కదా. కాబట్టి అందుకని జన్మెత్తితే ఏమండి అని అంటూ ఉంటారు. మరి జన్మెత్తితే ఏమిటనంటే ఈ దుఃఖం పోయి మరో దుఃఖం రావటమే కదా జన్మ అంటే. జన్మ దుఃఖాలేమని అనుకున్నాం అంటే ఈ దుఃఖం పోయి మరో దుఃఖం రావాలి అని కోరుకోవటం అనమాట. జన్మ కావాలని కోరుకోవటం అంటే ఇప్పుడు ఎవరికైనా జబ్బు చేసి హాస్పిటల్లో చేరారనుకోండి, వాళ్ళు పలకరించడానికి స్నేహితులు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఏమంటారు, అరే ఏమిటయ్యా నువ్వేమిటి హాస్పిటల్లో చేరటం ఏమిటి, అసలు ఎప్పుడు కూడా నీకు అసలు ఏ జబ్బు వచ్చినట్టుగా లేదే, చాలా ఆరోగ్యంగా ఉండేవాడివి, మాకన్నా కూడా నువ్వే ఆరోగ్యంగా ఉంటావు కదా, అదేంటే ఇట్లా పాపం హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. సరే ఏం చెప్పారు డాక్టర్లు, ఏంటి 4 రోజులు తగ్గిపోద్ది అనుకున్నారు కదా, సరే నువ్వు తొందరగా కోలుకొని మళ్ళీ బాగా ఆరోగ్యంగా రావాలి, మాతో పాటు కలిసి ఉండాలి, మనం అంతా హాయిగా ఆనందంగా ఉండాలి అని ఏదో 2 మాటలు అక్కడ చెప్పడానికి పోతారు. అంతేగాని ఏమిటి నీకు హార్ట్ అటాక్ వచ్చిందంటగా, సరేలేండి హార్ట్ అటాక్ తగ్గిపోయి నీకు బ్లడ్ క్యాన్సర్ వస్తే బాగుంటుంది, బ్లడ్ క్యాన్సర్ తగ్గిపోయి క్షయ కానీ కుష్టి కానీ ఏదైనా వస్తే ఇంకా బాగుంటుంది అని అన్నారనుకోండి, ఏం చేస్తారు అక్కడ ఉన్నవాళ్ళు, ఆ పేషెంట్ పక్కన ఉన్నవాళ్ళు ఈయన్ని ఇంకో బెడ్ మీద చేరుస్తారు. ఎందుకని అంటే ఈ జబ్బు తగ్గి మళ్ళీ ఇంకో జబ్బు రావాలని కోరుకునేటువంటి వాడిని వాళ్ళు ఊరుకుంటారా? కానీ మరి అదే కర్మం ఈ జన్మ పోయి మళ్ళీ జన్మ వస్తే ఏమంటారు అంటే ఈ దుఃఖం పోయి మళ్ళీ ఇంకో దుఃఖం వస్తే ఏం పోయింది, ఇప్పుడున్నటువంటి దుఃఖాలు అనేవి మళ్ళీ కావాల్సిన దుఃఖాలు తెచ్చుకుంటే బాగానే ఉంటుంది కదండి అని అంటే అది బాగుందా? కాబట్టి మళ్ళీ జన్మ అనేటువంటిది లేకుండా కావాలని కోరుకుంటారు ఏ తెలివి కలిగినటువంటి వాడైనా, ఏ వివేకం కలిగినటువంటి వాడైనా, ఏ బుద్ధి కలిగినటువంటి వాడైనా. అంతే తప్ప మళ్ళీ జన్మ రావాలని కోరుకో. ఎంత గొప్ప జన్మ వచ్చినా, ఎంత మంచి జన్మ వచ్చినా ఆ జన్మలో జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణ దుఃఖం, ఈ 4 దుఃఖాలు ఎవరికి తప్పవు. అందుకని జన్మ అనేటువంటిది లేకుండా ఉండాలి అనేటువంటిదే కోరుకుంటారు అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ దుఃఖాలన్నీ కూడా శాశ్వతంగా పోవాలంటే జన్మ లేకుండా పోవాలి. జన్మ వచ్చింది అని అంటే దుఃఖాలను మనం కౌగిలించుకుంటున్నాం అన్నమాట. కాబట్టి సమస్తమైనటువంటి దుఃఖాలకి శాశ్వతమైనటువంటి నివృత్తి, శాశ్వత ఆనంద ప్రాప్తి ఏమిటంటే జన్మరాహిత్యం, అదే మోక్షం. కాబట్టి ఈ జన్మరాహిత్యం కావాలి. మరి జన్మరాహిత్యం కనుక కావాలంటే ఒక గొప్ప స్థానాన్ని, గొప్ప పదవిని మనం అందుకోవాలి. ఏమిటా పదవి, ఏమిటా ప్రాప్య స్థానం, ఏమిటి మనం పొందాల్సినటువంటి ఆ స్థానం అంటే పరమగతి, అక్షరుడు అవ్యక్తుడు అయినటువంటి పరమాత్మే పరమగతి. నదికి పరమగతి ఎవరు? సముద్రుడు. ఈ పరుగులన్నీ ఆగిపోతాయి సముద్రంలో కనకపోతే నది హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడైతే పరుగులు తీసుకుంటూ పోవాలి, ఈ కష్టమంతా తప్పుద్ది. అదేవిధంగా ఈ సమస్తమైనటువంటి లోకంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా పరమగతి ఏమిటంటే ఆ అక్షరుడు అవ్యక్తుడైనటువంటి పరమాత్మే. అక్షరుడు అంటే నాశనం లేనటువంటి వాడు, అవ్యక్తుడు అంటే కనిపించినటువంటి వాడు. ఈ అక్షరుడు అవ్యక్తుడైనటువంటి ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మను చేరుకోవాలి, ఆ పరమాత్మ పదాన్ని చేరుకోవాలి. అప్పుడే హాయి, అప్పుడే ఆనందం, అప్పుడే శాశ్వతమైనటువంటి సుఖం అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పదవుల కన్నా, ప్రధానమంత్రి పదవి కన్నా, గవర్నర్ పదవి కన్నా, రాష్ట్రపతి పదవి కన్నా, ఇంకా ఏ పదవి కన్నా, అన్ని పదవుల కన్నా శ్రేష్టమైనటువంటి పదవి ఏదయ్యాలంటే ఆ పరమాత్మ యొక్క పదవి, ఆ పరమగతి, ఆ పరంధామం ఏదైతే ఉందో అదే. కాబట్టి అక్కడికి చేరుకోవాలి. ఎందుకు దాన్ని పరమగతి అన్నారు, ఎందుకు దాన్ని శ్రేష్టమైనటువంటి గతి అన్నారు, ఎందుకు దాన్ని ఉన్నతోన్నతమైనటువంటి పదవి అని అంటున్నారు అని అంటే, ఎందుకంటే అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి వచ్చే పని లేదు కనుక, మళ్ళీ జన్మించే పని లేదు కనుక. ఇందాక మనం చెప్పుకున్నాం, మళ్ళీ జన్మించడం అని అంటే మళ్ళీ దుఃఖాలు కొని తెచ్చుకోవటమే. కాబట్టి మనం దుఃఖాలు కావాలని ఎవడైనా కోరుకుంటాడా ఈ లోకంలో? కాబట్టి ఎవడు కూడా దుఃఖాలు కావాలని కోరుకోడు. దుఃఖాలు కావాలని కోరుకోడంటే జన్మ రావాలని కోరుకోకూడదు.
జన్మ రావాలని కోరుకోకూడదు అంటే పరమాత్మను చేరుకోవాలా. పరమాత్మను కనుక చేరుకుంటే మళ్ళీ తిరిగి వచ్చే పని లేదు, అంటే మళ్ళీ జన్మ తీసుకునేటువంటి పని లేదు. అంటే పరమాత్మను కనుక చేరుకుంటే వెళ్ళే దారే కానీ వచ్చే దారి లేదు. కానీ ఏ లోకానికైనా వెళ్ళే దారి ఉంది, వచ్చేదారి ఉంది. నువ్వు ఏ లోకానికన్నా వెళ్ళు, అది సూర్యలోకం కానీ, చంద్రలోకం కానీ, భువర్లోకం కానీ, సువర్లోకం కానీ, మహర్లోకం కానీ, తపోలోకం కానీ, జనాలోకం కానీ, ఏ లోకానికి పోయినా పోయేదారి ఉంది, వచ్చేదారి ఉంది. కానీ ఒక్క పరమాత్మ దగ్గరికి అయితే పోయేదారే ఉంది కానీ ఇక వచ్చేదారి లేదు. అంటే ఇక మనం రావాల్సినటువంటి పని లేదు, మళ్ళీ జన్మ ఎత్తాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి పునర్జన్మ వద్దనుకున్నటువంటి వాళ్ళు, జన్మరాహిత్యం కావాలనుకున్నటువంటి వాళ్ళు, శాశ్వతమైనటువంటి ఆనంద ప్రాప్తి పొందాలి అని అనుకున్నటువంటి వాళ్ళు ఆ అక్షరుడైనటువంటి ఆ పరమాత్మని ఆశ్రయించాలి, ఆ పరమాత్మనే చేరుకోవాలి. అంతే తప్ప క్షరమైపోయేటువంటి, నశించిపోయేటువంటి ఈ లోకాలని, ఈ సుఖాలని, ఈ భోగాల్ని వీటిని కోరుకొని అక్కడికి ఇక్కడికి తిరగటం కాదు, యాతమ్మాల్లాగా పైకి కిందకి తిరగటం కాదు. అందుకని అక్షరుడైనటువంటి పరమాత్మను మాత్రమే చేరుకోవాలి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దృశ్య పదార్థాలన్నీ కూడా నశించేటువంటివి, అన్నీ అనిత్యమైనటువంటివి. కనుక కొడితే ఏడు కుంభస్థలాన్నే కొట్టాలి కానీ అల్పమైనటువంటి జీవుల మీదకి వెళితే ఏం ప్రయోజనం అనుకుంటుంది సింహం. అదే ప్రకారంగా మనం కూడా ఏమైనా సరే, ఎంత కష్టమైనా సరే, ఎంత నష్టమైనా సరే, ఏ రకమైనటువంటి శ్రమకైనా సరే ఓర్చి మనం అదిగో ఆ పరమాత్మనే చేరుకోవాలి అనేటువంటి ఆలోచన ఉండాలి. గురి చెప్పినా సరే మన బాణం మాత్రం అదిగో అక్కడికే వెయ్యాలి. ఆలస్యంగానైనా సరే ఆ పరమాత్మ స్థానాన్ని పొందడానికే మనం ప్రయత్నం చేయాలి. ఆ పరమాత్మ స్థానమే పరంధామం, పరమధామం, పరంధామం అంటారు. తత్మమ పరమం ధామ, అది నా పరంధామం అన్నారు. ఇక్కడే చాలామందికి ఒక అనుమానం వస్తుంది. ధామం అంటే ఏంటంటే నివాసం అని అర్థం. నిజంగా ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, మన నివాసానికి ఏం చేస్తున్నాం, ఇల్లు కట్టుకుంటున్నాం. అట్లా పరమాత్మ నివాసానికి పరమాత్మ కూడా ఇల్లు కట్టుకున్నాడంటే అది పరంధామం అనేటువంటి భావన మనకు వస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ పరిమితమైనటువంటి బుద్ధి కాబట్టి మంది పరమాత్మ కూడా ఇల్లు కట్టుకున్నాడంట. అసలు పరమాత్మ అంటే ఎవరు? ఆయన సర్వవ్యాపకుడైనటువంటి వాడు. ఈ సమస్త బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉండి ఈ బ్రహ్మాండానికి ఆవరపడి ఉన్నటువంటి వాడు. అందుకని మనకి 10వ అధ్యాయాలు చెప్తున్నారు, ఏకాంశేన స్థితో జగత్తు విష్ణవ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్తు అని అంటాడు. అంటే ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండం కూడా ఒక్క అంశతో నేను ధరించి ఉన్నాను, ఇంకా 3 అంశాలు నాకు ఉన్నాయి. అంటే పరమాత్మ ఎక్కడున్నాడు అనమాట? ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండం అంతా ఉండి ఈ బ్రహ్మాండానికి ఆవరణ ఉన్నాడు. మరి ఆయనకి ఎంత ఇల్లు కడతావు? కాబట్టి ఆయన ఇల్లు అంటే ఏంటంటే ఆయనే ఆయన ఇల్లు. పరంధామం అన్నా పరమాత్మ అన్నా రెండు కూడా ఒక్కటే. అంతే తప్ప ఏమంటే నా ఇల్లు అన్నామంటే నేను వేరు నా ఇల్లు వేరు అన్నట్టుగా పరమాత్మ యొక్క ధామం నా ధామం అన్నాడు కదా, అందుకని ఆయన వేరు, ఆయన యొక్క ధామం అంటే ఆయన ఇల్లు వేరు అనేటువంటి అజ్ఞానం మాత్రం మనకు ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడైతే సరిపోద్ది, మనం పరిమితమైనటువంటి వాళ్ళం కనుక మనకు ఒక ఇల్లు కట్టుకుంటున్నాం. కానీ పరమాత్ముడే ఆయన పరిమితులైనటువంటి వాడు కాదు, ఆయన సర్వవ్యాపకి, సూక్ష్మై సర్వవ్యాపకమై స్వయం ప్రకాశమై ఉన్నటువంటి వాడు. అందుకని ఆయనకి ఎక్కడ కూడా ఇల్లు కట్టుకోవడానికి వీలు లేదు, అసలు అవసరం లేదు. అందుకని ఆయనే పరంధామం. ఏమండి ఎట్లాంటి అర్థం? ఎట్లా అంటే ఇప్పుడు రాహు తల అన్నారు అనుకోండి, రాహు తల అంటే అర్థమైంది రాహు యొక్క తల అని కదా. అందుకని రాహు మొండెం వేరు రాహు తల వేరు అని మనం ఏమన్నా అనుకుంటామా? కాదు, అనుకోం. ఎందుకంటే రాహువే తల, తలే రాహు. అంటే రాహుకి తల తప్ప ఇంకేమీ లేదు, ఒక తలకాయ మాత్రమే ఉంది. అదేమిటండి అంటే రాహుకేతువులు అనేటువంటి వాళ్ళు అదిగో ఆ అమృతాన్ని పంచేటప్పుడు దేవతలు రాక్షసులు అందరూ కూడా కలిసి అమృతాన్ని సాధించారు. సాధించిన తర్వాత నాకు కావాలంటే నాకు కావాలని పోట్లాడుకున్నారు. పోట్లాడుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రూపంలో విష్ణుమూర్తి వచ్చి అదిగో దాన్ని పంచడానికి అందరినీ వరుసలో కూర్చోబెట్టి ముందు దేవతలకు పోస్తా ఉన్నాడు. దేవతలకు పోస్తా ఉంటే రాక్షసులకి చెప్పాడనమాట, వాళ్ళకి ముందు పైది పల్చడిదంతా పోసి మీకు బాగా గట్టిదంతా మీకు పోస్తాను. సరే, వీళ్ళు ఏం చేశారు, రాక్షసుల్లో కూర్చున్నటువంటి రాహుకేతువులు ఏం చేశారంటే ఈయనేదో మ్యాజిక్ చేస్తున్నాడు అని కాస్త పాపం తెలివిగా ఆలోచించి కాస్త మారువేషంలో నక్కి ఈ దేవతల మధ్యలో కూర్చొని అట్లా వాళ్ళు కూడా నోరు చాపారు. చాపేటప్పటికి ఆయన చూసుకోకుండా పాపం పోసేటప్పటికి సూర్యచంద్రులు ఉన్నారు. ఈ సూర్యచంద్రులు అంటే సాక్షులు అనమాట అందరికీ కూడా. అందుకనే పూర్వకాలం నుంచి కూడా మనకి ఏదైనా దేంట్లో రాసుకుంటే సూర్యచంద్రుల సాక్షిగా అని రాస్తూ ఉంటారు. అందుకని సూర్యచంద్రులు ఏం చేశారంటే ఇదిగో ఈ రాహుకేతువులు ఇద్దరు అటు పక్క నుంచి ఇటు పక్క వచ్చి కూర్చున్నారని ఆయనతో చెప్పారు.
సరే అప్పటికే పాపం ఈయన పోయటం అయిపోయింది, అది కాస్త లోపలికి పోయింది, అమృతం కాస్త లోపలికి పోయేటప్పటికి ఏం చేశాడు, గొంతు దగ్గర గట్టిగా పట్టుకొని చక్రంతో ఆ 2 తలకాయలు నరికేశాడు. ఈ కింద భాగానికేమో అమృతం పోలా, పై భాగానికి అమృతం పోయింది. ఆ పై భాగానికి అమృతం పోయింది కాబట్టి ఆ తలకాయలు మాత్రం సాగు, ఎప్పుడు అట్టే ఉంటాయి. ఈ కింద భాగం మాత్రం పోయింది, మొండెం కాదు, అది కాస్త పోయింది. అందుకని ఇప్పుడు ఏముంది, రాహు తల మాత్రమే ఉంది. అందుకని రాహు తల అన్నామంటే ఏమంటే మనకి అన్నట్టుగా సుబ్బయ్య తల పుల్లయ్య తల అన్నట్టుగా రాహు తల అన్నామంటే తల వేరు మొండెం వేరు అని కాదు అర్థం. రాహుకున్న తలే, ఇంకేమీ లేదు. ఆ రాహు తల ఎట్లనో ఇక్కడ పరమాత్మ యొక్క పరంధామం కూడా అట్నే. పరమాత్మే పరంధామం, పరంధామమే పరమాత్మ. రాహువే తల, తలే రాహు. అట్లనే ఇక్కడ కూడా పరమాత్మే పరంధామం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ విధంగా ఆ పరంధామం అనేటువంటిది మన యొక్క పరమగతి, మనం చేరుకోవాల్సినటువంటి స్థానం అనేటువంటి విషయాన్ని ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా, మానవ జన్మ ఎత్తినటువంటి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఆ పరంధామాన్నే చేరుకోవాలి. ఆ పరంధామాన్ని చేరుకున్న తర్వాత మళ్ళీ జన్మంటూ లేకుండా చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకొని ఆ పరంధామాన్ని చేరుకోవటం ఎట్లాగా అనేటువంటి ఆలోచన చేయాలి. అందుకనే భగవంతుడు మన యొక్క ఆలోచనకు అనుగుణంగా ఆయనే సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏమిటది అంటే మీరు చేరుకోవాల్సింది పరమాత్మని అని చెప్పాడు. మరి చేరుకోవాల్సింది పరమాత్మని అని చెప్పిన తర్వాత మరి ఆ పరమాత్మని అందుకోవాలి అని అంటే, ఆ పరమాత్మని చేరుకోవాలంటే ఎలానండి చేరుకునేది? ఏమైనా మా గొంతుకు తాడేసి ఏమైనా లాగుతాడా పరమాత్మ పైకి? మరి ఎట్లా మేము చేరుకోవాలి అని అంటే ఆ పరమాత్మని చేరుకునేటువంటి ఉపాయం ఏమిటో దాన్ని కూడా భగవానుడు చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. తర్వాత మంత్రంలో, తర్వాత శ్లోకంలో, 22వ శ్లోకంలో దాన్ని మనం రేపు చెప్పుకుందాం.